శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నాకు ఎప్పటి నుంచో శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామం విన్న ప్రతిసారి, చదివిన ప్రతిసారి అమ్మకి నేను ఒక సింహాసనం వేయాలి అన్న కోరిక. ఎలాంటి సింహాసనం అయి ఉండాలి అంటే అది ఆ సింహాసనం మనందరి దగ్గర ఉండాలి. ఆ సింహాసనం మీద అమ్మని కూర్చోపెట్టాలి. ఇంకా చెప్పాలి అంటే ఆ సింహాసనము మన మాట అయి ఉండాలి, మన వాక్కు అయి ఉండాలి. ఒక్కసారి ఊహించండి, మన మాట మీద అమ్మవారి కనుక కూర్చుంటే, అమ్మవారికి మన వాక్కు సింహాసనం అయితే ఎంత అందమైన మాటలు మాట్లాడతాం మనము, ఎంత చక్కటి మాటలు మాట్లాడతామో. అసలు మన నోట్లోంచి పరుష పదం అనేది వస్తుందా? ఎవరినైనా పరుషంగా మాట్లాడటం కానీ, దూషించటం కానీ, శాపనార్థాలు పెట్టడం కానీ ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? మన నుంచి వచ్చే ప్రతి మాట కూడా అప్పుడు మంత్రం అవుతుంది కదా. కానీ నాకు సంస్కృతం రాదు. మరి ఏం చేయాలి? ఈ మధ్య మళ్ళీ గురువుగారి దగ్గర లలితా సహస్రనామానికి అర్థాలు నేర్చుకుంటున్నప్పుడు నేను గురువుగారిని అడిగాను, గురువుగారు ఇట్లా అమ్మవారిని వాక్కు అనే సింహాసనం మీద కూర్చోపెట్టాలి, అది కూడా మహత్తరమైన వాక్కు అయి ఉండాలి, ఎలా చేయాలండి అంటే అప్పుడు గురువుగారు చెప్పింది మహావాగాసనాసీనా, మహావాగాసనాసీనా ఇది నామం. అంటే మహత్తరమైన వాక్కు అనే ఆసనం మీద లేదా సింహాసనం మీద అమ్మవారు ఆసీనులై ఉన్నారు. మహత్తరమైన వాక్ అంటే శ్రీ విద్య అనుకోండి, వేదం అనుకోండి, ఏదైనా సరే. అంటే మన నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు కూడా అంత చక్కగా ఉండాలి. ఇలా నేను అడగగానే మా గురువుగారు శ్రీ మైలవరపు లక్ష్మీ నరసింహం గారు ఇలా ఉంటే బాగుంటుందమ్మా అని సూచించినందుకు ఎంత సంతోషమో, వారికి వేల వేల కృతజ్ఞతలు. ఈ నామము ఓం ఐం హ్రీం శ్రీం మహావాగాసనాసీనాయై నమః. చక్కగా ఎంత చక్కగా 8 అక్షరాలలో కుదిరిందో చూసారా? మహావాగాసనాసీనా సనాసీనా. ఓం మహావాగాసనాసీనాయై నమః. ఎంత చక్కగా ఉంది నామము. ఇంత చక్కటి వరం ఇచ్చినందుకు ఒక నామం నాలో ఇలాంటి సంకల్పం కలిగించి అమ్మవారు ఇలా ఒక నామం నువ్వు కూడా ఆలోచించు, నీ సాధన ఇదంతా అని చెప్పినందుకు అమ్మవారికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం మనం. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటానంటే అర్థం తెలుసుకోండి. చాలామంది పుస్తకం తీసుకోవాలనుకున్నప్పుడు అర్థం ఉందా, దాంట్లో మీనింగ్ ఉందా అండి అని అడుగుతారు. మీరు ఎప్పుడు ఒక నామానికి అర్థం తెలుసుకోవాలనుకున్నా భాష్యం వినండి, భాష్యం చదవండి. గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారు, అలాగే గరికపాటి నరసింహారావు గారు, వీరందరూ చాగంటి కోటేశ్వరరావు గారు, వీరందరూ భాష్యాలు చెప్పారు. అలాగే మా గురువు గారు కూడా చెప్పారు. అది వింటే ఇప్పుడు మేము ప్రతిరోజు ఒక నామము అని సంకల్పం చేసుకుని మహాపారాయణ, అది 1000 నామాలు 1000 రోజులు పడుతుంది. మేము అడగగానే ఎంతో బిజీగా ఉండి కూడా జ్యోతిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఒప్పుకోవటం వల్ల మరింత ఎక్కువ మందికి మేము చేస్తున్న ఈ ప్రయాణం ఇంకా ఎక్కువ మందికి చేరుతోంది.
వారి ఇన్స్టాగ్రామ్లోనూ అలాగే వారి యూట్యూబ్లో కూడా ప్రతిరోజు ఒక నామం గురించి ఎంతో చక్కగా వివరించి చెప్తున్నారు గురువుగారు. అది విని మనము సాధన చేస్తూ ఉంటే ఇక్కడ ఇలాగే ఎందుకు ఉండాలి, అక్కడ అలా ఎందుకు ఉండాలి, ఇక్కడ ఈ అక్షరం ఎందుకు ఉండాలి, అక్కడ అలా ఎందుకు ఉండకూడదు, ఇలా మనల్ని మనం మతించుకుంటూ ఉంటే ఏమో ఒకనాటికి మనం కూడా కొన్ని నామాలు అనే కదంబ పుష్పాలు రచించి చక్కగా గుచ్చి అమ్మవారి మెడలో వేస్తామేమో. ఆలోచించండి. ఈ నామం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఓం మహావాగాసనాసీనాయై నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.